మహాపరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాము. ఎంత గొప్ప దేవుడునైనా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని కనికరించి, మీ కృపను మాకు తోడుగా ఉంచి, మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఎందరో ఈ సమయం చూడక గతించిపోయిన వారు ఉన్నారు. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో, నీ స్వరము వినడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇంకా కృపను అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఏ గొప్పతనం ఉందని మమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీ ప్రేమ మమ్మల్ని వెతికి ఈ రీతిగా ప్రభువా నీ సొత్తైనటువంటి ప్రజగా మమ్మల్ని నిలబెట్టింది. అల్పులమైన మమ్మలను ఘనతలో నిలబెట్టింది. అర్హత లేని మమ్మలను నీ రాజ్య వారసులుగా ఏర్పరచుకుంది. మేమేమి కలిగి ఉన్నామో సమస్తం మీ కృప ద్వారానే అని ఎరిగి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మీ ఉద్దేశాలు నెరవేర్చబడినట్లుగా, మీ చిత్తానికి మేము లోబడి నడుచుకొనగలిగినట్లుగా, నిత్యము మీ సన్నిధి యొక్క ప్రభావం చేత మేము ఆనందించగలిగినట్లుగా నీ కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పాటల్లో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది వచ్చారు. మాతో మీరు మాట్లాడండి ప్రభా. మనుషుని మాట ఎవరిని బాగు చేయలేదు. నీ మాట వింటున్న నీ బిడ్డలందరి జీవితాలు మీరు ఎరిగిన దేవుడు, మా పరిస్థితులను ఎరిగిన దేవుడు, మమ్మల్ని బాగా చూస్తున్న దేవుడు. మీకు మరుగైంది, చేదైంది ఏది లేదు. దయతో మా విధేయతలను క్షమించి, మా దోషములు, మా సంకటాలన్నిటిని మీరు కుదిర్చి, మమ్మల్ని సరిచేయడానికి నీ సరైన మట్టి మాట చేత ప్రతి ఒక్కరిని పురుకొల్పండి. ఎన్నో మాటలు వింటున్నటువంటి మేము నీ వాక్కును విని దాని ప్రకారం ప్రవర్తించిన వారైతే మమ్మల్ని మేమే మోసపుచ్చుకుంటున్నామని మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, మేము మోసపుచ్చబడుతున్న వారంగా కాకుండా, మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్న వారంగా కాకుండా, నీ వాక్య ప్రకారం నడుచుకునే అనుభవాలు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నలేమి, యవనులేమి, పెద్దలేమి, వృద్ధులేమి, ప్రతి వారు హృదయాలు తెరవబడగలిగినట్లుగా, ప్రతి వారు నిన్ను అంగీకరించగలిగినట్లుగా, వారు కలిగినటువంటి రక్షణకు తగినట్లుగా నమ్మకంగా బ్రతకగలిగినట్లుగా, మీ రాజ్య వారసత్వంలో నిలవగలిగినట్లుగా, మీ కృపను నాయన సంఘమంతటి మీదను, ఈ మాట వింటున్న వారందరి మీదను కుమ్మరించి, మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, పేజ్ నంబర్ 122. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న 41 నుండి చదువుదాము. 41 నుండి 40 నుండి చదువుదాం. 40. వారు ఉదయమున లేచి ఆ కొండ కొన మీదకెక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెలుదుము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా
అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఈ మాటని ఇలా ఉంచి అందరూ అక్కడ ఏదైనా పెన్నో పేపరో ఏదో ఒకటి పెట్టుకోండి. మరొక వచనాన్ని కూడా చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం. ఇందాక చదువుకున్న మాటను అలా ఉంచండి, మళ్ళీ అక్కడ చూస్తాం మనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము, పేజ్ నంబర్ 198, 17వ వచనాన్ని చదువుకుందాం. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీలతో కూడా పోయి జఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి. కింద ఫుట్ నోట్లో హోర్మా అన్న పేరుకు అర్థం ఏంటంటే నిర్మూలము. ఈ ఉదయకాలము దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమె గట్టిగా చెప్దామా? ఆమె. గమనిస్తే ఇందాక చదువుకున్నటువంటి వచ్చిన భాగము, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారు ఎవరు అంటే వారు దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి మరి ఇజ్రాయేల్ ప్రజలు మనకు కనబడుతున్నారు. యోధా వంశస్థులు మనకు కనబడుతున్నారు. ఇక్కడ రెండు స్థలాల్లో మనం చదువుకున్నటువంటి 2 స్థలాల్లో కూడా ఒకే విధమైనటువంటి సందర్భాలు వివిధ పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి. అందరు జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ గమనిస్తే ఒక వచనంలో, ఈ 2 వచనాల్లో ఒక మాట 2 సార్లు రిపీట్ అయింది. ఆ మాట ఏమిటి? ఆ మాట అంటే హోర్మా. హోర్మా అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నిర్మూలము. నీ పక్కన ఉన్నవారు చెప్పండి, ఏంటి అర్థం ఏంటి చెప్పండి? నిర్మూలము. ఇక్కడ గమనిస్తే దేవుడు తన ప్రజల్ని ఆయన ఎన్నిక చేసుకొని, ఇజ్రాయెల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన తమ్ముళ్ళు వినండి. ఎన్నిక చేసుకొని ఆయన మోషే నాయకత్వంలో, తర్వాత యెహోషువ నాయకత్వంలో, తర్వాత న్యాయాధిపతులు పాలిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా తర్వాత రాజుల దగ్గరకు వచ్చారు, తర్వాత ప్రవక్తల దగ్గర నుండి రాజుల దగ్గరికి వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. అయితే దేవుడు తన నాయకులు నియమించుకొని తన ప్రజల యొక్క ఉనికి, తన ప్రజల యొక్క బాగోగులు, వారి ఎడల తనకు ఉన్నటువంటి ఉద్దేశాలు, ప్రణాళికలు నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ఇష్టపడినటువంటి వైనంలో దేవుడు నడిపించిన విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. అమ్మా చెల్లి వినండి, చాలా గొప్పగా ఉంది. ఎన్నో అద్భుతాలు చేశాడు. తన ప్రజలకి నాయకుల ద్వారా విజయాన్ని ఇచ్చాడు, నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. వీరు విజయపదంలో కొనసాగుతూ వెళ్ళాల్సినటువంటి వీరు కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినట్టుగా కూడా కనబడతారు. రీజన్ ఏమిటి అన్న మాట ఆలోచన చేసినప్పుడు ఎప్పుడు ఫెయిల్ అయ్యారో ఆ ప్రతి సందర్భాన్ని మనం గమనిస్తే దానికి రీజన్ ఎప్పుడు కూడా దేవుడు కాదు. దాని రీజను ఎవరు అంటే ఆ యొక్క ప్రజలే. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక వెనక నుండి వారు వింటున్నారు కదా. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా ఉన్నతమైందే. ఆ ఉన్నతమైనటువంటి ప్రణాళికలో సంతోషంగా సాగవలసినటువంటి వీరు
అపజయాల్ని కూడా చూశారు. దానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఆ ప్రజలే. అలాగే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రండి వాక్యం దగ్గరికి వస్తే మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఇందాక చదువుకున్న భాగంలోకి వస్తే సంఖ్యాకాండం చదువుకున్నాం కదా, అక్కడ ఏదైనా ఉంచమని చెప్పాను కదా. వారంట ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 14:40 వచనంలో అక్కడ గమనిస్తే ఏం జరుగుతుందంటే, మోషే చెప్తున్నాడు వాళ్ళతో ఏమని, మీరు ముందుకు కొనసాగొద్దు, మీ ప్రయత్నాలు మీరు చెయ్యొద్దు. మీరు ఒకవేళ కొనసాగారంటే నష్టపోతారు. కారణం ఏంటంటే యెహోవా మీ మధ్య లేడు. యెహోవా మీ మధ్య ఉన్నాడేమో అనుకొని మీరు వెళ్తారేమో, మీరు ప్రయత్నాన్ని పూనుకుంటారేమో, నష్టపోతారు, జాగ్రత్త, వెళ్ళొద్దు అని చెప్పినటువంటి మొదటి సందర్భం అది. అదేంటి, దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇవ్వలేదా? దేవుడు వారి పక్షంగా లేడా? దేవుడు వారి జీవితంలో చేద్దామనుకుంది చేయకుండా మాంతాడా? మరి ఎందుకు వెళ్ళొద్దు, చెయ్యొద్దు అని చెప్తున్నాడు అంటే, అక్కడ వచనాన్ని మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది ఈ అధ్యాయంలో అంటే 40 వచనంలో చూస్తే, వారు ఉదయమున లేచి ఆ కొన మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము. వినాలి వినాలి వినాలి, మీకు అర్థమైతే ఇంకా ముందుకు కొనసాగుతాను నేను. ఎంతకీ వీళ్ళు ఏం చేశారు అంటే, దేవుని దృష్టిలో వీళ్ళంట పాపం చేశారంట. ఉన్నారా ఇక్కడే? వీరి అపజయానికి కారణం వారే ఒప్పుకుంటున్నారు. ఏమని చెప్తున్నారంటే, మేము పాపం చేసిన వారం. ఏంటి వీళ్ళు చేసిన పాపం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆ 14వ అధ్యాయము 13 చివరి భాగాలు చూస్తే, ఈ వేగు చూడడానికి వెళ్ళారు. అవునా? ఒక్క నిమిషం నేను చెప్తాను. అక్కడ ఏం జరిగింది అంటే చూడండి, వీరంట క్షమించాలి, వేగు కాదు, ఏం చేస్తున్నారంట, పైన వచనంలో ఉంటుంది చూడండి, 26వ వచనంలో మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చాను, నాకు విరోధముగా వీళ్ళు ఏం చేస్తున్నారు, సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను. ఈ సమాజం ఎలాగుంది, వినాలి వినాలి వినాలి, ఈ సమాజం ఎలాగుంది అంటే సనుగుతున్నవారుగా ఉన్నారంట. ఇంతకీ వీళ్ళు సనిగింది ఎవరి మీద? ఒకలారా ఎవరి మీద? నిజం చెప్పండి, ఎవరి మీద? దేవుడి ముందే ప్రత్యక్షంగా నిలబడ్డాడు వారి ముందు. మోషే మీద, సేవకుల మీద, నియమించబడిన నాయకుల మీద. మీకు తెలుసా? మీకు తెలుసో తెలీదో, సేవకుల మీద సనిగేవారికి శ్రమ ఉంది. మనం అనుకుంటాం ఏదో మాట అనేసాంలే, ఎవరు చూశారులే, ఏదో చెప్పేసాంలే అని అనుకుంటాం. కానీ దేవుడు నీ మాటను గమనిస్తున్నాడు, నీ మాటను పరిశీలన చేస్తున్నాడు, నీ హృదయాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు, పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. హృదయంలో వారికి ఏముంటుందంటే ద్వేషం ఉంటుంది. నేను ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఆ వ్యక్తి చేతిలో ఒక బాటిల్ కనబడింది. ఆ బాటిల్ మీద పేరు ఏమని రాస్తుంది అంటే ఎన్వి అని రాస్తుంది, ENVY. నిజంగా వాస్తవానికి వాడుక భాష కాదు ఆ ఇంగ్లీష్ వర్డ్. ఆ ఇంగ్లీష్ వర్డ్ వాడుక భాష కాకపోతే నేను ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇదేంటి ఆ వ్యక్తి చేతిలో, ఆయన చేతిలో లేదా ఆ యొక్క వ్యక్తి చేతిలో ఒక బాటిల్ కనబడుతుంది, జెండు బామ్ సీస్ అంతా కొద్దిగా పెద్ద బాటిల్ అంత ఉంది, ఏంటి అని చూసినప్పుడు ENVI అని రాస్తుంది. నేను అక్కడ చూడలేదు, కానీ తర్వాత ఫోన్లో డిక్షనరీ ఓపెన్ చేసుకొని ఈ ఎన్వి అనే పదానికి, ఎందుకంటే అదేం వాడుకు ఇంగ్లీష్ కాదు, ఏంటా అని చూస్తే ఆ వ్యక్తి అంటే దాని అర్థం ఏమిటి అంటే అసూయ అని రాస్తుంది. అసూయ అని రాస్తుంది. అంటే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, నాకేదో అతీత శక్తులు ఉన్నాయి, నాకు దేవుడు అన్నీ బయలుపరిచేస్తాడని చెప్పడానికి కాదు. ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి
ఆ విధానం ఏదైతుందో దేవునికి తెలుసు. ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి, ఏ విధమైన, మళ్ళీ ఆ వ్యక్తి ప్రార్థన చేయించుకోవట్లేదా, ఆ వ్యక్తి దగ్గరగా లేరా అంటే అంతా ఆ వ్యక్తి దగ్గరగానే ఉన్నారు. కానీ కనబడుతున్నది ఏంటో తెలుసా? వారి హృదయంలో అసూయ. పోనీ ఇంగ్లీష్లో అసూయకి ఇంకో పేరు ఉంది, ఏం చెప్పండి? జెలసీ. జెలసీ అంటే అది ఈజీ వర్డు, ఎప్పుడో చదువుంటాను అందుకే కనపడింది అని అనుకోవచ్చు. కానీ ఆ ఇంగ్లీష్ వర్డు వాడుకలో ఉండేటటువంటి భాష కాదు, వాడుకలో ఉండేటటువంటి మాట కాదు. నేను కూడా డిక్షనరీ చూసి దాని మాటను అర్థం చేసుకున్నాను. కానీ దేవునికి ఆ వ్యక్తి యొక్క హృదయము తెలుసు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఈ ప్రజలు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతంగా దేవుడు ఉంచాలని. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, తన ముందు తన మీద నియమించబడినటువంటి నాయకుడికి వ్యతిరేకంగా సనుగుతున్నారు. అది దేవుడు ఎంత తీవ్రంగా తీసుకున్నాడంటే, ఆ వ్యక్తి ఆ అపాయింటెడ్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ యొక్క అపాయింటింగ్ చేసింది ఎవరు అంటే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీని ద్వారా నువ్వు ఆ వ్యక్తికి విరుద్ధంగా ఆలోచించడం ద్వారా, ఆ యొక్క నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా, ఆ యొక్క నాయకుడి మీద వ్యతిరేకమైనటువంటి సనుగుడు ద్వారా నువ్వు ఎవరికి వ్యతిరేకంగా కనబడుతున్నావంటే ఏకంగా దేవునికే. అందుకే సేవకుడైనా తల్లిదండ్రులైనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిల్లలు కూడా మీకు ఆ తల్లిదండ్రులనే దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఏ రిలయన్స్ అంబానీనో లేదా టాటానో ఇవ్వలేదని పడతా ఉంటారు కొంతమంది, మీరు మాకు ఏమిచ్చారని. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క తల్లిదండ్రులైతేనే, ఆ యొక్క సేవకుడైతేనే, ఆ యొక్క ప్రొఫెసర్ అయితేనే, ఆ యొక్క యజమానుడైతేనే నీకు మేలని నీకంటే కూడా ప్రభువుకు బాగా తెలుసు. ఆ యొక్క నాయకుడైతేనే, ఆ యొక్క లీడర్ అయితేనే నీకు మేలని ప్రభువుకు బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా సనక్కండి. ఇది ప్రభు తీవ్రంగా తీసుకుంటాడు. సరే, ఈరోజు ఎందుకు ఈ మాటను మనం ధ్యానం చేస్తున్నామంటే, మూలవాక్యం నేను లోపలికి వెళ్ళడానికి ఈ మాటను జ్ఞాపకం చేస్తూ, ఇజ్రాయెల్ ప్రజలు అడుగుపెట్టే స్థలమంతా దేవుడు విజయాన్ని ఇవ్వాల్సింది. కానీ వీరంట ఏం చేయబడ్డారంట? నిర్మూలం. హోర్మా అనే ప్రదేశం అక్కడ చూస్తున్నాం కదా, ఎక్కడి వరకు తరిమారంట. అప్పుడు ఆ కొండ మీద చెప్పిన మాట వినకుండా వీళ్ళు ఏం చేశారు? కొద్దిగా ముందుకు వెళ్తే చూడండి 41వ వచనం. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. బైబిల్స్ చూడండి, చదువుతున్నప్పుడు బైబిల్స్ చూడండి, చూడమన్న నా వైపు చూడండి. ఇక్కడ గమనిస్తే, వాక్యాన్ని గమనించినప్పుడు మోషే చెప్తున్నాడు వారితో, ఒక్కలారా ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు సాగిపోవద్దు. యెహోవా మీ మధ్య ఉన్నాడు అనుకుంటారేమో, యెహోవా మీ మధ్య లేడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? వారి ప్రయత్నాలన్నీ, వారి ఆలోచనలన్నీ, వారి ఉద్దేశాలన్నీ వారే చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నిజంగా దీన్ని మెచ్చుతాడా? దేవుడు నిజంగా నాతో ఉన్నాడా? దేవుడు నిజంగానే నన్ను ఈ పని ప్రారంభించమంటున్నాడా? అసలు ఇది ప్రభు చిత్తమేనా అని కనిపెట్టుకునేవారు చాలామంది తక్కువ. నిజంగా నేను ఈ పనిని ప్రారంభిస్తున్నాను, ఈ ప్రారంభం మొదలు పెడుతున్నాను, ఇది నేను చేస్తున్నాను, దీనిని చేయబోతున్నాను, ఇది నేను ఆలోచన చేస్తున్నాను, ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఇది నిజంగా ప్రభు చిత్తమేనా అని కనిపెట్టేవారు తక్కువ. దానివల్ల ఏమవుతుంది అంటే చాలామంది నష్టపోతున్నారు. ఇక్కడ వాక్యాన్ని పరిశీలన చేస్తే వీరు సాగిపోదాం అనుకుంటున్నారు. కానీ సేవకుడు అప్పుడు కూడా హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరు సాగవద్దు. ఎందుకు అంటే వెళ్తే మీకు ఏముంది? ప్రమాదం ఉంది. చెప్పిన మాట విన్నారా? వినని వాళ్ళకి అక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? రాయబడి ఉంది చూడండి. ఏలయనగా 44వ వచనం. అయితే వారు మూర్ఖించి, ఇప్పుడు ఏం చేశారంట? వాళ్ళు మూర్ఖులు. ఒకలారా అన్నలారా వినండి. మూర్ఖులు అని ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిలుస్తారు చెప్పండి? ఎన్ని హెచ్చరికలు వచ్చినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నా ఇష్టం, నేను ఎలా ఉండాలో నేను అలాగే ఉంటాను అనుకునేవారు ఉంటారు చూసారా?
బైబిలు దానికి చెబుతున్నటువంటి పేరేంటంటే మూర్ఖులు. ఇప్పుడు మూర్ఖానికి వచ్చినటువంటి నష్టం ఏమిటి అంటే గమనించండి, మూర్ఖించి ఆ కొండ కొనపైకి ఎక్కిపోయిరి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. ఎందుకంటే మీరు వెళ్తే వెళ్ళండి కానీ మేము రాము అని చెప్పేసి మోషే, అక్కడ గమనిస్తే మోషేను ఇంకెవరు చెప్పండి, దేవుని మందసం అక్కడే నిలిచిపోయింది. జరిగిన నష్టం ఏంటంటే 45వ వచనంలో, అప్పుడు ఆ కొండ మీద నివాసంగా ఉన్న అమాలేకీలు కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, అమాలేకీలు కనానీయులు ఆ కొండ మీద ఉన్నారన్న సంగతి ఈ యొక్క దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వీరికి తెలుసు అంటారా, తెలియదంటారా? తెలుసు. మోషే చెప్పాడంటారా, చెప్పలేదన్నారా? చెప్పాడు. మీరు అక్కడికి వెళ్తే నష్టం ఉంది, మీరు అక్కడికి వెళ్తే ప్రమాదం, మీరు అక్కడికి వెళ్తే మీకు కష్టం, మీకు అక్కడికి వెళ్తే ఆఖరికి మీరు చనిపోయే పొజిషన్ వస్తుంది, దయచేసి వెళ్ళొద్దు, హెచ్చరిక వచ్చింది. కానీ వీరంట అక్కడ బైబిల్ చెప్తున్నమాట, అక్కలారా వినండి, ఓ చెల్లి వినాలి, అక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే వీరంట మూర్ఖించి. ఇప్పుడు ఒక కూడినటువంటి మన అందరం ఈ మాట ప్రాక్టికల్గా తీసుకొని ఆలోచన చేద్దామా? నేను ఒక మాట అడగనా, నీవు ఏ స్నేహం చేయాలో నీకు తెలుసా తెలీదా? చెప్పండి. దేవునితో స్నేహం చేయమంటే చాలామంది లోకంతో స్నేహం చేస్తారు. అక్కడికి వెళ్ళొద్దు, నష్టపోతావు. మొదటి కీర్తన చదవనక్కర్లేదు కానీ ఇది అందరికీ నోటెడ్ వర్డ్. అక్కడ ఎవరితో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక దివారాత్రం ఏం ధ్యానించాలంట? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువారు. వాడు ఎక్కడ ఉంటాడు? నీటి కాలువల ఎవరినో నాటబడిన వాడై తన ఆకు వాడికి ఏం చేస్తాడంట? ఫలమిచ్చువారుగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట అడగనా, మరి స్నేహాలు ఎక్కడ విడిచిపెట్టావు? లోకాన్ని ఎక్కడ విడిచిపెట్టావు? ఇక్కడ ఆరాధన క్రమాలు జరుగుతుంటాయి కానీ ఆరాధన క్రమాల్లో నువ్వెక్కడ ఉంటున్నావు? దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకోవాల్సిన సమయం ఎప్పుడు వినియోగించుకుంటున్నాం? ధర్మశాస్త్రం ఎంత ధ్యానం చేస్తున్నాం? ఫలము ఎందుకు లేదని బాధపడుతున్నావు? నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలుస్తుంది కానీ అయినప్పటికీ కూడా ఎందుకు నువ్వు దేవుడు చెప్పినట్టుగా ఉండట్లేదు? ప్రభు నీతో పదే పదే మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు ఏ స్నేహాలు ఉండకూడదో, ఏ లోకం నీలో ఉండకూడదో, ఎటువంటి సాంగత్యాలకు నువ్వు దూరంగా ఉండాలో, లోకానికి ఎంత దూరంగా ఉండాలో, దేవునికి ఎలా దగ్గర అవ్వాలో, ఏ స్థలంలో ఉంటే పడిపోతావో, ఏ స్థలంలో ఉంటే వృద్ధి చెందుతావో నీకు అంతా తెలిసినప్పటికీ ఎందుకని దాన్ని అవలంబించట్లేదు? ఇప్పుడు మాట్లాడగనా, నీ ఫెయిల్యూర్కి ప్రభు కారణం అంటారా, మనమేనంటారా? మనమే. ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తున్నా ప్రతిఫలం కలగట్లేదని బాధపడుతున్నాం. ఇక్కడ సేవకుడిని నిలబడి 100 సార్లు నీకు జరుగునుగాక, దీవించబడునుగాక. ఎందుకంటే ఇప్పుడు అదొక ట్రెండ్ కూడా ఉంది. ఇప్పుడు ప్రతి మాట ఆ మాట అంటూ ఉంటే చాలామంది హృదయంలో ఉప్పొంగిపోతూ ఉంటారు. ఈ సేవకుడు ఎక్కడ దొరికాడో మాకు, ఎప్పుడు చూసినా ఒకసారి నెల అనని చాలామంది నిష్ఠూరపడేవారు కూడా ఉంటారు. నాకు దేవుడు నేర్పించిన విధానం ఏంటంటే మన ఆశీర్వాదం మన చేతిలోనే ఉంది, మన దీవెన మన చేతిలోనే ఉంది. నిజంగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నిజంగా దీవించబడాలంటే అసలు ప్రభు మనని ఏర్పరిచినప్పుడే, ఎన్నిక చేసినప్పుడే మనం ఆశీర్వదించబడ్డాం. మరి ఆశీర్వాదాన్ని ఎప్పుడు సొంతం చేసుకుంటామంటే ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటామో, ఎప్పుడు అది మన జీవితంలో పొందుకోగలమంటే దేవుడు మనతో ఏదైతే ఆయన ఉండాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలు గుండా మనం నడిచినప్పుడు. 2 స్థలాల్లో హోర్మా అని ఉంది. హోర్మా అన్న మాటకి అర్థం ఏంటంటే నిర్మూలం. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడ దేవుని ప్రజలే నిర్మూలించబడ్డారు. రెండో హోర్మా దగ్గరకు వస్తే అక్కడ
ఏం జరిగింది అన్న మాటను మనం చూస్తే చూడండి 17వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం దగ్గరకు వస్తే, యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణము నిర్మూలం చేసి ఆ పట్టణముకి ఏమని పేరు పెట్టారంట? హోర్మా. ఇప్పుడు ఇక్కడ ఎవరు చనిపోతున్నారు? దేవుని ప్రజల చేతిలో ఎవరు చనిపోతున్నారంటే శత్రువులు చనిపోతున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? జరగాల్సింది అదే. జరగాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా నీ ద్వారా అపవాదికి అపజయము రావాలి, నీ ద్వారా శత్రువుకి ఎప్పుడు కూడా అపజయము రావాలి, నీ ఇంటిలో నెమ్మది ఉండాలి, నీకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సాతాను యొక్క క్రియలని లయమవ్వాలి. అది ఎప్పుడు సాధ్యమవుద్ది అంటే నీవు దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే గమనిస్తే చూడండి, 16వ వచనంలో మోషే కుమారులు సరే, ఇవన్నీ తర్వాత చదువుకోండి. 19వ వచనంలో ఉంటుంది చూడండి, యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున. నీ పక్కన ఉన్న తట్టి ఈ మాట చెప్పండి, దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పండి. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్దామా? చూడండి ఎంత గొప్ప మాట. ఇక్కడ గమనిస్తే ముందు హోర్మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు మోషే. ఏమని చెప్పాడు? వెళ్ళొద్దు, వెళ్తే ఏం జరుగుద్ది అంటే మీకు నష్టం జరుగుద్ది. కారణం ఏంటంటే మీ మధ్యలో ఎవరు లేరు? దేవుడు లేడు. నువ్వు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినా, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనా, యవనస్తులైనా, ఏ విధమైనటువంటి వారైనప్పటికీ కూడా నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా ఎప్పుడు విజయం సాధించగలవో తెలుసా? ప్రభువు నీకు తోడై ఉన్నప్పుడే. ప్రభువు లేకుండా ప్రయత్నాలు చేయొద్దు. మందిరంలో కనపడరు, ప్రార్థనలో కనపడరు, సహవాసంలో కనపడరు. ఆ తల్లులు ఆ తండ్రులు కన్నీరు గారుస్తూ ఉంటారు. పిల్లలు మాత్రం ఎక్కడుంటారు? లోకంలో ఉంటారు. మళ్ళీ ఏమో మా పిల్లల విషయంలో ఇలా ఎందుకు జరగట్లేదు, మేము ప్రార్థన చేయట్లేదు అని తల్లిదండ్రులు ప్రశ్న వేసుకుంటూ ఉంటారు కదా. నేను ఒక మాట అడగనా? నా ప్రశ్నకు సమాధానం ఏమిటో తెలుసా? నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ వారు దేవుని సన్నిధిలో లేరు. నీవెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, అది ఆర్థికపరమైనది కావచ్చు, ఇంకా ఇతర అవ్వచ్చు, భవిష్యత్తు గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు. నీ ప్రయత్నాలకు అపజయం ఎందుకు వస్తుంది? నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. నీతో ప్రభు తోడుగా ఉన్నాడా? నేను ఒక మాట అడగనా? అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుంటున్నప్పుడు ప్రభు నీకు తోడుగా ఉంటాడా? ఆ స్థలంలో నిలుస్తాడా? నిలవడు. రోజు నేను గణపతి నగర్, ఈ ఆరాధన అని గణపతి నగర్ వెళ్తూ ఉంటా. అదే టైంకి గెస్ట్లు వెళ్తూ ఉంటాయి. అవి గెస్ట్లు అంటే అర్థం ఏంటంటే గేదెలు. ఇవి వెళ్తూ ఉన్నప్పుడు అది తోక ఆడించుకుంటూ వెళ్తూ ఉంటుంది. అసలే వైట్ షర్ట్తో ఉంటాను కదా, నేను దానికి ఆమడ దూరంలో ఉంటా. ఎందుకంటే ఏదైనా తేడా కొడితే మళ్ళీ అటు వెళ్ళలేను, ఇటు రాలేను. కాబట్టి దానికి ఏం చేస్తానంటే దూరంగా ఉంటా. నేను వైట్ షర్ట్ వేసుకున్నాను అదంతా అనుకుని దాని పక్కకి వెళ్ళాను అనుకోండి, నష్టపోయేది ఎవరు? నేనే కదా. నష్టపోయేది నేనే కదా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు మనతో నిలవాలి అంటే మనలో ఏం కనబడాలంటే పరిశుద్ధత కనపడాలి. మన దగ్గర నిలబడాలంటే మనలో పరిశుద్ధత కనపడాలి. మన జీవితం పరిశుద్ధంగా కనపడాలి. మన నడవడిక పరిశుద్ధంగా కనపడాలి. మన ప్రవర్తన పరిశుద్ధంగా కనపడాలి. మన మాట పరిశుద్ధంగా కనపడాలి. ఎందుకు అంటే నీ నోటితో అపవిత్రమైన మాట్లాడుతూ అదే నోటితో ప్రభువు నువ్వు స్తుతిస్తే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడా? నీ నోటితో అపవిత్రమైనటువంటి సేవిస్తూ ఉంటే అదే నోటితో ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడా? నీ అడుగులు వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ నీ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలంటే ప్రభు ఆలకిస్తాడా? ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే ముందు మనం మారాలి, మన జీవితాలు మారాలి, వాక్యానికి విధేయత చూపించాలి, లోబడాలి, మనం విడిచిపెట్టాల్సిన ఒప్పుకొని విడిచిపెట్టాలి, దేవునికి దగ్గర కావాలి. అప్పుడు దేవుడు ఇక మళ్ళీ ఒక హోర్మా దగ్గరకు వచ్చి చూస్తే ఏం జరుగుతుందంటే
దేవుడు వారికి తోడై ఉన్నందున ఇక్కడ కూడా హోర్మాలో నిర్మూలన జరిగింది. కానీ అద్భుతం ఏంటంటే ఇక్కడ ఎవరి మీద జరిగింది అంటే శత్రువులను నిర్మూలన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు నిర్మూలించబడాలా లేకపోతే శత్రువు నిర్మూలించబడాలా అన్నది నీ ముందే ఉంది. నువ్వు దీవెనకరంగా ఉండాలా లేకపోతే పతనం అవ్వాలా అన్నది నీ ముందే ఉంది. వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా బ్రతికేవారి జీవితాల్లో దేవుడు తన ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒకసారి ఒక వ్యక్తి గురించి చదివాను. ఆ వ్యక్తి పేరు డ్యూక్ వెల్లింగ్టన్. ఇతను 19వ శతాబ్దంలో నెపోలియన్తోనే యుద్ధం చేసినటువంటి యుద్ధవీరుడంట. డ్యూక్ వెల్లింగ్టన్ అన్న వ్యక్తి. ఇతను 19వ శతాబ్దంలో ఒక ప్రాంతంలో పార్టీ జరుగుతుంది. ఆయన ఒక మిలిటరీ హెడ్, అందరికీ ఆయన పరిచయం. అయితే ఆయన అంటే గడగడ వణుకుతారు. అలాంటి వ్యక్తి ఒక ఇంటికి పార్టీ కోసం వెళ్ళాడు. ఆ ఇంట్లో పార్టీ జరుగుతుంది. బయట ఒక మామూలు సాధారణమైన బట్టలు వేసుకొని ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఉన్నాడంట. ఈ గేట్లు వేస్తున్నాయి. ఈ వెల్లింగ్టన్ వెళ్ళి గేట్లు తీయి లోపలికి వెళ్ళాలి అన్నాడు. అంటే ఆ పిల్లవాడు అన్నాడంట, కుదరదండి, పంపడానికి వీల్లేదు అని అన్నాడంట. పంపడానికి వీల్లేదంటే అదేంటి, నేను ఎవరో తెలుసా అన్నారు. మీరు ఎవరైనా కానండి, మా డాడీ మరీ చెప్పారు ఎవరిని పడితే వాళ్ళు పంపించొద్దు అని చెప్పారు అండి. మా నాన్న నాకు ఆజ్ఞ ఇచ్చాడండి, లోపలికి ఎవరిని పంపించొద్దు అని చెప్పాడంట. అని చెప్తే ఇతను కొద్దిగా ఆయనలో ఉక్రోషం పెరిగింది. నేను ఎవరో తెలుసా అంటే, ఎవరు సార్ మీరు అంటే, డ్యూక్ వెల్లింగ్టన్ అన్నాడంటే. ఎందుకంటే ఆ టైంలో డ్యూక్ వెల్లింగ్టన్ అన్న పేరు చెప్తే గడగడలాడిపోయేవారు. అలాంటిది ఇతను సాధారణంగా తీసుకొని, మీరు ఎవరైనా అవనివ్వండి, కానీ మా నాన్న నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నేను మిమ్మల్ని పంపించడానికి ఇష్టపడను. రెండోది ఏంటంటే, మీరు డ్యూక్ వెల్లింగ్టన్ అని అన్నారు కదా, అంత గొప్ప వ్యక్తి ఇలాగ ఫోర్స్ చేయరు అన్నాడంట. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే, ఆశ్చర్యపోవడం కాదు, సంతోషించాడు కూడా. ఒక వ్యక్తి ఒక మాటకి ఎలా విధేయత చూపించాలో ఆ మాటను బట్టి ఆ డ్యూక్ వెల్లింగ్టన్ అన్నతను కూడా నేర్చుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాటను ఆలోచన చేస్తే, మరి అంతకంటే ఉన్నతమైన తండ్రి ఆజ్ఞలు మనం రోజు వింటున్నాం. అంతకంటే ఉన్నతమైనటువంటి దేవుని యొక్క వాక్యాలు రోజు వింటున్నాం. దేవుని యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు ప్రతిరోజు ప్రకటించబడుతూ ఉంది. మరి ఆయన మాటకి నువ్వు విధేయత చూపిస్తున్నావా? సరే, ఈరోజు ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే చూడండి, విధేయత లేకపోతే అవిధేయత అంటే మనం ఈ నిర్మూలం అన్న మాటను మనం ధ్యానం చేయబోతున్నాము. నిర్మూలం అన్న మాటను. అయితే నీవు మొట్టమొదటగా ఏం చూపించాలి అంటే విధేయత చూపించాలి. విధేయత చూపించకపోతే ఏం జరుగుతుందో తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. తిమోతి రెండవ పత్రిక మనం ఎలా విధేయత చూపించగలమో దేవుని వాక్యం నుంచి చూద్దాం. తిమోతి 2వ పత్రిక పైన కూర్చున్న వారు కూడా బైబిల్స్ చూడాలి. 2 తిమోతి చాప్టర్ 3 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే దేన్ని చెప్పండి, అందరూ చెప్పండి మాట, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి వాక్యం చెబుతున్న మాట ఏంటంటే విముఖుడవై ఉందుము. నీ పక్కన వాళ్ళు చెప్పు, విముఖుడవై ఉందుము అని. అంటే అర్థం ఏంటి? దూరంగా ఉండు. చెప్పండి, దూరంగా ఉండని చెప్పండి. వీళ్ళని కాదు,
దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు కలిగిన వారికి ఏం చేయాలంటే మనం దూరంగా ఉండాలి. నేను అన్నీ వివరించను, కానీ చూడండి మనసులు ఎలాగుంటాయి. ఇప్పుడు ఈ దినాలు ఏ దినాలు అంటే అపాయకరమైన అంత్య దినాలువి. దీంట్లో మనుషులు ఎలాగున్నారు? స్వార్థంగా ఉన్నారు. ఇంకెలా ఉన్నారు? ధనాపేక్ష కలిగిన వారు. బెంకములాడువారంటే ఊరికే చెప్తూ ఉంటారు, కానీ అక్కడ ఏమి ఉండదు. లోపలంత ఏమిటో తెలుసా? డొల్ల. పైకే, లోపలంతా ఏముంది అంటే డొల్ల. ఇంకేంటి అక్కడ చూడండి, అహంకారులు, దోషకులు. వీళ్ళకి ఏముంది అంటే అహంకారం ఉంది, దూషణ అంటే ఊరికే ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే దూషిస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళతో సమానంగా ఇంకొక పేరును చూపిస్తున్నాడు అక్కడ. ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులు. ఉన్నారా ఇక్కడే? యవనస్తులారా, అహంకారం ఎంతో, బెంకములాడడం ఎంతో, స్వార్థం ఎంతో, ధనాపేక్ష ఎంతో, ఇంకా అక్కడ గమనిస్తే దూషణ ఎంతో, అంతే సమానం ఏంటో తెలుసా? తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు. ముందుకెళ్తే కృతజ్ఞత లేని వారు అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే సజ్జన ద్వేషులు అంటే మంచివారిని ద్వేషించేవారు. వాళ్ళేనా అన్నింటికి నిలబడేది, వాళ్ళేనా అన్నిటికి పాడేది. ఏం మేము కనపట్లేదా, మేము లేమా, మమ్మల్ని నిలబెట్టరా అని అనుకుంటాం కదా. కానీ నిలబెడితే నిలబడతారా? నిలబడరు. కానీ నిలబడే వారి మీద, నడిపించే వారి మీద, కనబడే వారి మీద ఏముంటుందంటే తెలియకనే ఏముంటుందో తెలుసా? ద్వేషం, సజ్జన ద్వేషం. ఇంకా అక్కడ గమనిస్తే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే, వీటన్నిటితో పాటు, అంటే అన్నీ ఎందుకు వివరించట్లేదంటే ఇది సమయం కాదు, వీటన్నిటితో పాటు ఎక్కువగా ఎవరైతే సుఖాన్ని ప్రేమిస్తారో, దేనికంటే సుఖం? దేవుని కంటే. అమ్మో, కొంతమంది అంటారు మీరు ఏదైనా చెప్పండి, ఉదయం మాత్రం మా కళ్ళు తెరుచుకో. ఏం తెరుచుకోవంట? అరే, ఉదయం చూడడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. రాత్రంతా నువ్వు ఎలా పడుకున్నావు నీకు తెలుసా? అసలు రాత్రి నీకు క్షేమాన్ని ఇచ్చి మరొక ఉదయం చూడగలుగుతున్నావంటే దేవుని కృప లేకుండా ఇది సాధ్యమవుద్దా? ఒక వ్యక్తి రాత్రి ఏదో కుట్టినట్టు అనిపించింది, పొద్దునకి ఏమైపోయాడు తెలుసా? చచ్చిపోయాడు. తీరా చూస్తే ఏంటి అంటే పాము గరిచింది. వినబడుతున్న వార్తలు. కానీ నీకు దేవుడు ఎంత క్షేమాన్ని ఇస్తున్నాడు. మా కాలేజ్ ప్రొఫెసరు, ఆయన పూనాలో ఉంటారు, పెద్ద ఆయన, 70 సంవత్సరాల పైన. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ చేతిలో ఒక సూట్ కేసు క్యారీ చేస్తారు. ఒక బ్యాగ్ టైప్లో ఉంటుంది, అది బ్రీఫ్ కేస్ టైప్లో. దాంట్లో ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ చూసి ఏంటండి అంటే రాత్రి నేను ఖచ్చితంగా పెట్టి పడుకోవాలి అన్నారు. ఎందుకండి అంటే నాకు స్లీప్ అప్నియా అనే సమస్య ఉంది. దీంట్లో ఏంటంటే నాకు తెలియకుండానే నిద్రపోతుండగా ఊపిరి ఆగిపోద్ది. అలా ఊపిరి ఆగిపోకుండా, ఆక్సిజన్ అందకుండా ఉండకుండా, ఆక్సిజన్ అందడానికి ఇది పెట్టుకుంటాను నేను. ఆయన అలాగని చెప్పేసి ఎప్పుడు కూడా అంత వయసున్న 74 ఎలాగో ఉంటుంది, 72 74 ఉంటుంది. ఆయన అన్ని దేశాలు సువార్త కొరకు వెళ్తానే ఉంటారు. దాన్ని అలసుగా కారణంగా తీసుకోలేదు ఆయన. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే చూడండి, రాత్రి పడుకున్న వ్యక్తి ఉదయం లేస్తాడో లేదో అన్నంత అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు ఉదయాన్ని ఇస్తున్నాడు. ఓ చెల్లెలారా, వినండి, ఉదయాన్ని ఇస్తున్నాడు. మరి నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే కూడా దేన్ని ప్రేమిస్తున్నారంట? సుఖానుభవం కలిగిన వారు ఎప్పుడు ఉంటారు ఇక్కడ? ఈ అంత్య దినాల్లో. సరే, ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే దీనికి ఒక పేరు పెట్టుకుంటే అదేంటో తెలుసా? అవిధేయత. అట్టి వారికంట దేవుడు చెప్తున్నాడు చాలా స్పష్టంగా, విముఖుడమై ఉండుము.
ఎందుకో తెలుసా? పైకి భక్తి గలవారు వలె కనబడుతూ ఆయన కొంతమంది దేవుని యొక్క శక్తిని ఆశ్రయించండి. పైకి మాత్రం ముసుగులు ఉంటాయి, దీని ఏమంటారండి వైట్ది, స్కార్పులు ఉంటాయి, మిమ్మల్నే కాదు తెల్ల షర్ట్లు ఉంటాయి నాకులాగా, పైకి ప్రార్థనలు ఉంటాయి, అన్నిట్లో కనబడతాం, ఆర్భాటం చేస్తూ ఉంటాం, కానీ పైకి మాత్రమే హృదయము దేవునికి దూరంగా ఉంది, శక్తిని ఆశ్రయించట్లేదు. ఇంకో మాట చెప్పనా, నీవు కొన్ని సంవత్సరాల అనుభవాలు, అక్కలారా కొన్ని సంవత్సరాలు కొంతమందితో మనకు అనుబంధాలు ఉన్నాయి. అంటే కొంతమందికి 20 సంవత్సరాలు, కొంతమంది 25 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమందికి 2 సంవత్సరాలు. నేను ఒక మాట అడగనా, నీ తోటి వ్యక్తికి భక్తి ఉందో లేదో నీకు తెలుసా తెలీదా? ఏ విషయంలో ఆసక్తి చూపిస్తాడో, ఏ విషయంలో అనాసక్తి చూపిస్తాడో నీకు తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. అంతెందుకు తోటి వ్యక్తి పక్కన పెట్టండి, నీ గురించి నీవే విమర్శించుకుంటే, లేదా నీ గురించి నీవే విశ్లేషణ చేసుకుంటే, నేను ఏ విషయంలో ఎక్కువ రెస్పాండ్ అవుతానో అన్న సంగతి నీకు తెలుసా తెలీదా? ఏ విషయం కొరకు పరుగులెత్తుతానో అన్న సంగతి నీకు తెలుసా తెలీదా? దేని విషయంలో ఆసక్తి చూపిస్తానన్న విషయం తెలుసా తెలీదా? తెలుసు. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి ఆయన శక్తిని ఆశ్రయించకుండా ఊరికే పైకి దేవుని మాటలు చెప్పడం వల్ల ఏం ప్రయోజనము లేదు. దేవుడు అంటున్నాడు, అట్టి వారికి విముఖుడవై ఉండుము. పౌలు తిమోతికి చెప్తున్నాడు ఈ మాట. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు మాట. ఈ రోజు నుండైనా మీ స్నేహాలని ఫిల్టర్ చేసుకోండి, ఈ రోజు నుండైనా మీ సమయాన్ని ఫిల్టర్ చేసుకోండి, ఈ రోజు నుండైనా మీ జీవన విధానాన్ని ఫిల్టర్ చేసుకోండి, ఆలోచన చేసుకోండి. ఏది నువ్వు తొలగించుకోవాలో దాన్ని తొలగించుకోండి. ఎందుకో తెలుసా? ఇది నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదం కొరకే. అదే కొరింథీ 2వ పత్రికలో ఉంటుంది చూడండి. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం చదువుదామా? మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన సిద్ధపడి ఉన్నాము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మీరు గనక సంపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తే ఒక దినం జరగబోతుంది ఏంటంటే, అవిధేయతకు ఏం జరగబోతుందో తెలుసా? ఏం జరగబోతుంది? శిక్ష, ప్రతిదండన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ముందు మనలో విధేయత లేకుండా ఆయన ఎలా విమర్శించాడు, ఈయన అలా విమర్శించాడు, మతోన్మాదులు అది చేశారు, మతోన్మాదులు ఇది చేశారని మనం ఊరికే వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేయడం కాదు. ముందు సరి చేసుకోవాల్సింది ఎవరిని అంటే మనలను మనమే. ముందు విధేయత మనం చూపిస్తే దేవుడు పూరుకొని, దేవుడు ఏం చేస్తాడంటే అవిధేయతకు ఒకరోజు ప్రతిదండన జరగబోతుంది. దేవుని స్తోత్రం కలుగురుగాక. కానీ విధేయత లేకుండా నిర్మూలం కావాలి అంటే 2 సందర్భాలని జ్ఞాపకం చేశా. ఒక సందర్భం అక్కడ దేవుని ప్రజలే నిర్మూలమయ్యారు, మరొక సందర్భం దేవుని ప్రజల ద్వారా శత్రువులు నిర్మూలమయ్యారు. దేవుడు నిన్ను ఏ స్థలంలో చూడాలనుకుంటున్నాడంటే నీ ద్వారా శత్రువు అనేవాడు లేకుండా నిర్మూలము కావడానికి, అపవాదిని దూరం చేయడానికి, సాతాను క్రియలను లయపరచడానికి, నీకున్నటువంటి శ్రమలన్నిటిని తొలగించడానికి, ప్రభు నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యం చూడడానికి నీకు కావలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే విధేయత. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? విధేయత చూపిస్తే ఏం లాభం ఉందో కూడా ఒక మాట చూపిస్తాను రండి. ద్వితీయోపదేశ కాండం. విధేయత చూపిస్తే ఏం లాభం ఉందో ఒక మాటను గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం, జ్యోట్రానమీ 13వ వచనం చదువుకుందాం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును అన్న మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? నీ పక్కన ఉన్న తట్టి నీకు మేలు కలుగుతుందని చెప్పు. దేవుడు నీకు ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు నీకు ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? మేలు.
కొంతమంది అయితే అలాగే బిగుసిపోయి కూర్చున్నారు, కనీసం పక్కన ఉన్న వాళ్ళని ఆ మాట చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. నువ్వు నోటితో ఏది ఒప్పుకుంటావో, నువ్వు నోటితో ఏది ఇతరులను దీవిస్తావో ఆ దీవెన మొదట ఎక్కడ ప్రారంభమవుద్దో తెలుసా? నీ దగ్గర నుండి ప్రారంభమవుద్ది. ఆమేన్. ఇతరుల ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేస్తే ఆశీర్వాదం మొదట ఎక్కడ ప్రారంభమవుద్దో తెలుసా? మన దగ్గర నుండి ప్రారంభమవుద్ది. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుడికి ఇంకా వేరే మాట ఏది అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటంట? నీ మాట నేను వింటా, నీ మాట నేను వింటా అన్న మాట తప్ప ఇంక నువ్వు ఏం చెప్పినా ప్రభు యాక్సెప్ట్ చేయడు. దేనికోసం అంట? నీ మేలు కోసమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మాటను పెడచెవిన పెడుతున్నావా? ఎప్పుడు వినే వాక్యాలే అనుకుంటున్నావా? లేకపోతే నియమించిన నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? నీ మీద నియమించబడిన అధికారులకు వ్యతిరేకంగా ఉన్నావా? నీవు మొదట లోబడు, విధేయత చూపించు. ఆ మాట తప్ప దేవుడు ఇంకేది ఇష్టపడ్డాడు. ఎందుకంటే అది ఎవరి కోసం అంటే నీ మేలు కోసమే. నీ జీవితంలో నీవు ఇతరులకు ఎదుట జయించిన వ్యక్తిగా ఉండాలి అంటే మొదట నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆయన మాటకు విధేయత చూపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది. చూడండి 27వ వచనంలో, 11:27లో ఏమనుంది? నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మరి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను ఆజ్ఞాపించిన మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా, ఎందుకంటే ఏం చేస్తారంటే ఈ పై వచనంతో ఆపేస్తారు, నీకు దీవెన అన్న మాటతో వదిలేస్తారు. ఎందుకు అంటే అదే కదా మనకు కావాల్సింది, కింద మాట మనకు ఎందుకులే, అవసరం లేదులే అని చెప్తూ ఉంటారు. వాక్యం మనకు కావలసినట్టుగా తీసుకోవడం కాదు, వాక్యం ఆయన ఏం కోరుకుంటున్నాడో మన జీవితంలో అది మనం ఎప్పుడు అవలంబిస్తామో ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. నీవు గనక దేవుని మాట విన్నావంటే నీకేం కలుగుద్దంట? దీవెన. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం కలుగుద్ది నీకు? ఇందాకేం చదువుకున్నావు? ఏం కలుగుద్ది అనుకున్నావు? మేలు. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఆయన మాటల్లో ఉన్నాయో. నువ్వు ఆయన మాట వింటే, ఆయన మాట్లాడినట్లుగా నువ్వు నడుచుకుంటే, దాని ప్రకారం నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏముంచుతున్నాడు అంటే మేలే, దీవెనే. వినకపోతే అక్కడ రాయబడి ఉంది, ఏముందో తెలుసా? శాపం. మీరు ఎలాగే చెప్పుకోండి, ఈరోజు సాయంత్రం మాకు ఫ్రెండ్స్తో ఏముంది అంటే ప్రోగ్రాం ఉంది. ఏం ప్రోగ్రాం? అపహాసకులు కూర్చుండే ప్రోగ్రాం. 20 ఇయర్స్కి మా కాలేజీ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. యువరాజ్ అనే థియేటర్ పక్కన అన్ని ఫ్లెక్స్ ప్రింటింగ్స్ ఉంటాయి. దానికి ఒకడు ఓనరు, నాకు తెలియదు, అంటే కాలేజీ చదివేటప్పుడు ఎవరెవరు ఏంటో నాకు తెలియదు. తర్వాత ఈ 20 ఇయర్స్ గ్యాదరింగ్లో పలానా దగ్గర కలవమన్నప్పుడు కొంచెం భయపడ్డాను నేను. ఎందుకు భయపడ్డానంటే అందులో మరి చాలామంది చాలా హోదాల్లో ఉన్నవారు ఉన్నారు, మంచి మంచి స్టేటస్లో ఉన్నవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు. సరే వెళ్ళడానికి వాళ్ళు పిలిచిన టైంకి కావాలని నేను 3 గంటలు లేట్గా కావాలని వెళ్ళా. ఎందుకంటే ఎంత తక్కువ సమయం వాళ్ళతో గడిపితే అంత బాగుంటుంది. కాకపోతే స్నేహితులు కదా, 20 సంవత్సరాల తర్వాత ఒకరు కష్టపడి అందరినీ గ్యాదరింగ్ చేస్తున్నాడు కాబట్టి వెళ్ళాలి. కానీ అంత సమయం వాళ్ళతో గడపడం కష్టం అని చెప్పి 3 గంటలు లేట్గా నేను వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ పెద్ద సిట్టింగ్ వేసి కూర్చున్నారు. ప్రతి ఒక్కడి ముందు ఏమున్నాయంటే తెలిసిందిగా, ఇంకా చెప్పక్కర్లేదు, అన్నీ ఉన్నాయి. నేను వెళ్ళిన టైం కూడా ఉపవాస దినాలు. నేను వెళ్ళా. ఒక్కొక్కరు అందరూ ఇంట్రొడక్షన్లు అన్నీ చేసుకుంటూ వచ్చారు. నన్ను చూసినప్పుడు నేను కొద్దిగా దూరంగా కూర్చున్నాను, వాళ్ళతోనే కూర్చున్నాను కానీ కొద్దిగా దూరంగా కూర్చున్నాను. వాళ్ళు అడిగారు, నువ్వేం చేస్తున్నావు అంటే నేను పాస్టర్ అని చెప్పినప్పుడు వాళ్ళంతా కొంత ఆశ్చర్యమును, కొంత తర్వాత నన్ను ఎలా చూశారంటే నన్నేం వ్యతిరేకించలేదు కానీ ఒక స్పెషల్గా ట్రీట్ చేశారు నన్ను, చాలా స్పెషల్గా.
దీనికి దూరంగా ఉంటాడు, దీంట్లో పాలు పొందులు పొందడు అన్నట్టుగా. దాంట్లో మళ్ళీ విచిత్రం ఏంటంటే, చెప్పాలంటే పురోహితులు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా పురోహితులుగా చేస్తున్నవారు ఉన్నారు. అయితే వాళ్ళు కూడా ఒకడు దాంట్లో పాలు పొందులు పొందలేదు, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నన్ను వారు చూసిన ట్రీట్మెంటు విధానం చూస్తే నా మీద నాకే ఆశ్చర్యం. దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడని. ఎందుకు అంటే వాళ్ళు చాలా స్పెషల్గా ట్రీట్ చేశారు నన్ను. మమ్మల్ని పిలవడం కానీ, ఫోర్స్ చేయడం కానీ, రమ్మనడం కానీ, దీంట్లో ఉండమని చెప్పడం కానీ చేయలేదు. కొంత సమయం ఉన్నాను, తర్వాత ఇంకొకసారి వాళ్ళకి అదే గ్యాదరింగ్ చేశారు. అది కూడా నేను కావాలని లేటుగా వెళ్ళాను. అంతా అయిపోయిన టైంలో వెళ్ళాను. అయిపోయిన తర్వాత వారందరూ తలా మైకిచ్చి ఎవరెవరు ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, ఏంటి, ఎందుకు చెప్పించుకుంటున్నారంటే ఒకడికొకడు నీడ్ అవుతాడేమో ఏదైనా సమయంలో, ఏదైనా హాస్పిటల్ గురించో లేకపోతే ఉద్యోగాల గురించో నీడ్ అవుతారని ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్తున్నప్పుడు నేను నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. నా సాక్ష్యం పంచుకున్నప్పుడు నేను ఇలాగా, అసలు నేను కాలేజీలో ఉన్నప్పుడు సరిగ్గా ఎవరితో మాట్లాడేవాని కాదు, ఒంటరిగా ఉండేవాని. ఆ ఒంటరి ఫీలింగ్, లోన్లీ ఫీలింగ్ ఉండేది నాకు బాగా. దాన్ని బట్టి నేను కొంతమంది సెలెక్టివ్ ఫ్రెండ్స్తోనే ఉండేవాడిని. అందుకే కొంతమంది ఏమన్నారంటే, ఇతను నాకు అసలు సతీష్ అనే అతను ఉన్నాడని కూడా గుర్తులేదు అన్నట్టుగా నేను ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, అంతా అయిపోయింది, నా సాక్ష్యం పంచుకున్నాను. తర్వాత నేను వచ్చేయబోతున్నాను, అంతా క్లోజింగ్ అయిపోతుంది, టెంట్లన్నీ తీసేసి ప్యాకింగ్ చేస్తున్నారు. విజయవాడ క్లబ్కి యువతలు పెట్టారనమాట. ఈ అన్నిటిని అరేంజ్ చేసినటువంటి క్యాటరింగ్ ఇవన్నీ అరేంజ్ చేసిన అతను పరిగెత్తుకుంటూ వచ్చి, పాస్టర్ గారు వందనాలు అండి అన్నారు. వందనాలు బ్రదరు, ఏంటి మీరు చర్చికి వెళ్తారంటే ఇక్కడ పలానా చర్చికి వెళ్తా ఉన్నారు. ఏమన్నాడు తెలుసు అతను వచ్చి నా సాక్ష్యాన్ని విని? ఆయన అన్నాడు, మీరు మీ ఫ్రెండ్స్ అందరిని వదిలేస్తున్నారేంటి, వదలకండి, వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. వాళ్ళు ఉన్న పొజిషన్ ఏంటి, చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు, కానీ వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. నేను ఈ స్టేజ్లో ఏం ప్రార్థన చేస్తాంలే అని అనుకొని మళ్ళీ ఎందుకో ఆ వ్యక్తిని ఎందుకు మరి చెప్పారు కదా అని చెప్పేసి నిలబడి మా ఫ్రెండ్స్ అందరిని పిలిస్తే కొంతమంది మొహం తిప్పుకున్నారు ప్రార్థన అనగానే. అయినప్పటికీ ప్రార్థన చేశా, కానీ అందులోనే కొంతమంది వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా నాకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ విషయం ఎందుకు మీ ముందు పంచుకుంటున్నానంటే, నేను చెప్తున్న దేవుడు వింటున్నాడు కదా. నేను ఒకవేళ కల్పించి కల్పనా కథలు చెప్తే నేను చెప్పేది ప్రభు వింటున్నాడు కాబట్టి ఆ భయం నాకు ఉంది. అయితే విషయం ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, నేను నా స్నేహితులతో ఫ్రెండ్షిప్ మానలేదు, నాకు ఎప్పటికీ స్నేహం ఉన్నారు, కానీ వారిలో నాకు ఏముందంటే ఒక ప్రత్యేకత ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ ఒక ప్రత్యేకత ఉంది. నేను ఆర్మీలోంచి రిటైర్ అయ్యాననే మాట తెలియగానే మా స్నేహితులు ఒకడు ఫోన్ చేసి, అరే క్యాంటీన్కి వెళ్దాం వస్తావా అన్నాడు. దేనికి అంటే, వాడికి ఏం కావాలంటే బాటిల్స్ కావాలి అన్నాడు. నేను అప్పుడు ఒక మాట చెప్పాను, నేను క్యాంటీన్కి వెళ్ళేది వాస్తవమే, కార్డు ఉంది వాస్తవమే, కానీ ఆ కార్డు క్యాంటీన్లోనే ఇచ్చేసాను. ఆ కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా నేను తీసుకోవట్లేదు. ఎందుకు అంటే, ఆ మందు నేను తీసుకొని ఇంకొకటికి ఇచ్చిన నేను కూడా ఆ పాపంలో పాలు పొందులు పొందినవాడిని అవుతాను కాబట్టి దానికి దూరంగా ఉన్నానని మా ఫ్రెండ్కి చెప్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ ఫోన్ రాలేదు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ స్నేహాలు ఉండొద్దని నేను చెప్పట్లేదు, మీకు స్నేహాలు ఉండొద్దని చెప్పట్లేదు. ఈ లోకంలో మీరు బ్రతకాలి కాబట్టి అందరూ వెళ్ళాల్సిందే ఒక దగ్గరికి. కానీ వారి ఎదుట నీ ప్రత్యేకత ఏంటి? ప్రభువుని ఎరిగానని చెప్పుకుంటున్నటువంటి నీవు, ప్రభువుని ఎరిగినటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి నీవు, అలాంటి తల్లిదండ్రులు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మీరు, మీ స్నేహితుల దగ్గర మీకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈరోజు నీ లైఫ్ ఉన్నతంగా ఉండడానికి, నువ్వు శత్రువుని జయించడానికి, అవమానాలు జయించడానికి, సమస్యలను జయించడానికి ఖచ్చితంగా దేవుడు నీ దగ్గర కోరుకుంటున్న లక్షణం ఏంటో తెలుసా? విధేయత. నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట, ఏం కావాలి? విధేయత కావాలి. దేవుని మాటను ఏం చేయాలంటే నువ్వు విధేయత చూపించాలి. అక్కడే ఇదే కదా మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం చెప్పండి? ఇందాక చదువుకున్న మాట 11:27లో ఏం చదువుకున్నాం? నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు. చాలండి. ఏంటంట? మీకేముంది? దీవెన. పక్కన చెప్పండి, ఏముంది? దీవెన. నువ్వు దేవుని మాట విన్నావా, దాని ప్రకారం నడుచుకున్నావా,
నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. మన ఇంట్లోనే సమాధానం లేకుండా, మన కుటుంబంలోనే సమాధానం లేకుండా, తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం లేదు, భర్తకు భార్యకు సమాధానం లేదు, భార్యకు భర్తకు సమాధానం లేదు, కుటుంబాల్లో ఎక్కడ కూడా అనుబంధాలు లేవు. ఈ విచిత్రం ఏంటో చెప్పమంటారా? అసలు వాస్తవానికి ఏ కుటుంబంలో అయినా, ఆఖరికి నా కుటుంబంలో అయినా ఖచ్చితంగా ఏదో ఒక విధమైనటువంటి చిన్న చిన్న గొడవలు అనేది వస్తాయి. రావని చెప్తే నేను అబద్ధిక్కున అవుతాను. ఖచ్చితంగా కొన్ని అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ విచిత్రం ఏంటంటే చాలామంది వాక్యాన్ని బేస్ చేసుకుంటే ఏం చేయాలో తెలుసా? ఒకవేళ అలాంటి భేదాలు వచ్చినా సాయంకాలం కల్లా ఏం చేయాలంట? వెంటనే సమాధానపడాలంట. కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా? రోజులు దాన్ని మోస్తారు. ఎప్పుడైతే నువ్వు మోస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పాపాన్ని మోస్తున్నావు, ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని మోస్తున్నావు. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే స్కూల్లో ఏదన్నా ఇద్దరు చిన్నప్పుడు సహజంగా ఆడి పెన్సిల్ లాక్కోవడము, ఈడి పెన్ను లాక్కోవడము, కొట్టుకోవడం జరుగుద్ది. కొట్టుకున్న తర్వాత ఇద్దరు కొట్టుకున్నారన్న సంగతి తెలిసినప్పుడు టీచరు ఏం చేసేది అంటే పిలిచి ఆడిని ఎదురుగుండా నిలబెట్టి అడిగేది, రా ఏం చేసావంటే వాడు చేశాడు, ఈడు చేశాడు అన్నారు. అది సహజం అనమాట. తర్వాత టీచర్ ఏం చెప్తారంటే సారీ చెప్పుకోండి అంటారు. సారీ చెప్పుకోండి అంటే వీడికి ఇష్టం లేకపోయినా ఇలా గడ్డం పట్టుకొని ఏం చెప్తాడు? సారీ అంటాడు. వీడు కూడా ఏం చెప్తాడు? సారీ అంటాడు. సారీ అనే టీచర్ ముందు చెప్పుకుంటారు, బాగానే ఉంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ గొడవ వస్తుంది. అరే ఆ రోజే నీ పని చేద్దాం అనుకున్నాను రా. ఎంతకీ వీడు క్షమించింది నోటి ద్వారా హృదయంలోనా? ఈ మధ్య చదివాను నేను, కేరళలో నాలుగో క్లాసులో జరిగిన గొడవ అంట. తర్వాత 40 సంవత్సరాలు గడిచిపోయింది. గెట్ టుగెదర్ పెడితే గెట్ టుగెదర్లో కలుసుకున్నారంట. వీళ్ళిద్దరూ కలుసుకొని ఏం చేశారు తెలుసా? కొట్టుకున్నారంట. ఎప్పుడు జరిగిన గొడవ అది? 4th క్లాస్లో జరిగింది. ఎప్పుడు తర్వాత కలిశారు వాళ్ళు? 40 years తర్వాత కలిశారు. కానీ 40 years కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? హృదయంలో ద్వేషాన్ని మోస్తున్నారు. ఓ మాట చెప్పనా? ఈరోజు ప్రభువుని ఎరిగినటువంటి మనము ఇంకా మన హృదయంలో ఎవరి మీద ద్వేషం ఉంటే, ఇంకా ఎవరి మీద అసూయ ఉంటే, వ్యతిరేకత ఉంటే, అది ఎవరైనా అవ్వచ్చు. నీ తోటి సహోదరి అవ్వచ్చు, నీ ఇంట్లో వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే నీ సేవకుడు అవ్వచ్చు, లేకపోతే నీ నాయకుడు అవ్వచ్చు, మరెవరైనా అవ్వచ్చు. ఒక మాట గుర్తుంచుకోండి, ఆ ద్వేషం నీ హృదయంలోంచి తీసుకున్నంత వరకు కూడా ప్రభువు నీ ప్రార్థన విండు. ఇది నా మాట కాదు, దేవుని మాట. అదే నువ్వు ఆ హృదయంలో ఉన్నటువంటి దాన్ని తీసివేసి ఆ వ్యక్తిని నువ్వు సంపూర్ణంగా ప్రేమించగలిగినప్పుడు, ఎందుకో తెలుసా? ప్రభు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు, మొట్టమొదటి ప్రార్థన శిష్యులకు నేర్పించినప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకటేమో రహస్యం ఉన్నటువంటి ఆ తండ్రిని వెతకమన్నాడు, రెండోది ఏంటంటే క్షమించమన్నాడు. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఇతరులను ఏం చేయమన్నాడో తెలుసా? క్షమించమన్నాడు. క్షమించకుండా మన ప్రార్థన వింటాడా? వెండు. ఆ వ్యక్తి మీద ఉన్న నీకున్నటువంటి ద్వేషాన్ని నువ్వు ఈ దినమే తీసివేసుకోవాలి. ఆ వ్యక్తి మీద నీకున్నటువంటి వ్యతిరేకత నువ్వు ఈ దినమే తీసేసుకోవాలి. వాస్తవానికి ఈ మాటలు చెప్పాలని నేను అనుకోలేదు. ప్రభు నడిపింపేందుకో ఇటు తీసుకువెళ్తూ ఉంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వే విజయ పదంలోకి నడిపించుకోగలవు, నిన్ను నువ్వే పతన స్థితికి తీసుకెళ్ళగలవు. కారణం ఏంటంటే నీకు ఇవ్వాల్సిన దీవెన ఆశీర్వాదం దేవుడు ఎప్పుడో సిద్ధపరచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకోవాల్సిన బాధ్యత నీదే. మధ్యాహ్నం ఇప్పుడు అందరూ వెళ్తారు. ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసి ఈ ఆరాధన అవ్వగానే చాలామంది మార్కెట్కి ఆల్రెడీ ప్లానింగ్ చేసుకొని ఉంటారు, ఏం కొందామా ఏం తీసుకుందామా అని. ఏమండి, అన్ని ప్లానింగ్లు అయిపోయి చక్కగా కొంతమంది బిర్యానీలు చేసుకోవచ్చు, మటన్లు చేసుకోవచ్చు, చికెన్లు చేసుకోవచ్చు, రొయ్యలు తెచ్చుకోవచ్చు, ఇంకా చేపలు తెచ్చుకోవచ్చు, లేకపోతే కొంతమంది కూరగాయలే చాలా ఫ్లేవర్గా ఉంటుంది అది కూడా తెచ్చుకోవచ్చు, ఇంకెన్నో చేసుకోవచ్చు. అన్నీ మమ్మీ రెడీ చేసి పెట్టింది, లేదా భార్య రెడీ చేసి పెట్టింది. దాన్ని చూస్తూ తృప్తి పొందుతావా? దాన్ని తింటావా? వాసన చూస్తే సరిపోద్దా? ఏం కావాలి? తినాలి. దేవుడు మన కొరకు ఆశీర్వాదాన్ని, దీవెన్ను సిద్ధపరిచి ఉంచాడు. కానీ పొందుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. ఎలా పొందుకోగలవో తెలుసా? దేవుని మాటకు నువ్వు
విధేయత చూపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తే నేను ఉన్నతంగా చేస్తాడు ఆయన. ఆమేన్. దేవుని మాటను ప్రకారం నువ్వు నడుచుకోగలిగితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. అందుకే యోహాను సువార్తలో ఒక చక్కని మాట ఉంది, చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదువుదామా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును. చాలండి 15వ వచనం ఏమనుంది? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందు. నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావో లేదో ఈ దినం ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారానే అర్థమైపోద్ది. నీ పక్కన చెప్పండి, ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పండి. ప్రభువును ప్రేమిస్తున్నావు అని అడగండి. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ఎవరిని? మరి ఆజ్ఞలు గైకొంటున్నావా అని అడగండి. ఆజ్ఞలు గైకొంటున్నావా? కొంతమందికి వాళ్ళకి చూసినప్పుడే నవ్వు వస్తుంది. నేను ఎక్కడ గైకొంటున్నాను? ఏదో పాస్ట్ గారు చూస్తే నన్ను ఎక్కడ అడుగుతారని అడగమంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, కానీ నేను ఎక్కడ గైకొంటున్నాను? నాకు తెలియదు ఏంటి ఎలా ఉండాలో, అయినప్పటికీ నేను ఇలాగే ఉంటున్నాను కదా అని తెలిసి నవ్వుకుంటున్నారు మొహాలు చూసి. నువ్వు ఎక్కడ సాయంత్రం ఎక్కడ ఉంటావు నాకు తెలీదా, మధ్యాహ్నం ఎక్కడ ఉంటావు నాకు తెలీదా అన్నట్టుగా చూసుకొని నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వారి ఆజ్ఞలు గైకొంటున్నారో లేదో. అరేబియన్ డెజర్ట్లో గుర్రాలకి ట్రైనింగ్ ఇస్తారంట. ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే, గుర్రాల్ని నీళ్లు లేకుండా ఉంచి ఆ యొక్క కొలం దగ్గర తీసుకెళ్తారంట, చెరువు దగ్గరికి. తీసుకెళ్ళినప్పుడు ఇవి చాలా రోజుల నుండి దాహంతో ఉంచుతారు వీటిని, అంటే ట్రైనింగ్లో ఒక భాగం. ఇవి ఆ నీటి దగ్గరికి వెళ్ళి తల కరెక్ట్గా ఇలాగ నీటిలో పెట్టబోతున్నటువంటి టైంలో విజిల్ వేస్తారంట ట్రైనర్స్. ఆ విజిల్ వేసినప్పుడు ఏ గుర్రం అయితే ఆ విజిల్కి అనుగుణంగా వెంటనే నీళ్ళు, దానికి చాలా అవసరం, చాలా రోజుల నుండి దాహంతో ఉంది అది, కానీ తల దించినప్పుడు దానికి కనబడేది నీళ్ళు, కానీ వినపడేది ఏంటో తెలుసా? యజమానుడి యొక్క విజిలు. వెంటనే అది ఏం చేస్తుందో తెలుసా? తలెత్తుకుంటుందంట, తల పెట్టదంట. అది కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జ్గా మాట వినేదైతే దానికి దక్కే ప్రతిఫలం ఏంటో తెలుసా? తర్వాత దానికి యజమానుడు శ్రేష్టమైనటువంటి వాటర్ని దాని కడుపు నిండా పోస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒకవేళ అది కక్కుర్తో పడింది అనుకోండి, లేకపోతే ఆజ్ఞకు అవిధేయత చూపించింది అనుకోండి, దానికి శ్రేష్టమైనది దొరకదు, దాన్ని విడిచిపెడతారు. లేదా ఇంకా కష్టమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు. ఈరోజు ఎందుకు ఈ మాట తెలుసా? శ్రేష్టమైన దీవెన, శ్రేష్టమైన మేలు, శ్రేష్టమైనటువంటి సమస్తం దేవుడు నీ ముందు సిద్ధపరిచాడు. కానీ ఎప్పుడో తెలుసా? నీవు దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో, ప్రభువుని ప్రేమిస్తున్నావో లేదో చాలా స్పష్టంగా నీ గురించి నీకు తెలుసు, ప్రభువుకు కూడా తెలుసు. నువ్వు ప్రభువును ప్రేమించగలిగితే ఆయన ఆజ్ఞలను గైకొంటావు. ఆయన ఆజ్ఞలు గైకునేవారు దేవుని సన్నిధిలో ఉంటారు, వాక్యానికి విధేయత చూపిస్తారు, పెద్దల్ని గౌరవిస్తారు, తల్లిదండ్రులు సన్మానిస్తారు, ఈ లోకానికి వేరుగా ఉంటారు, లోక సంబంధాలకి దూరంగా ఉంటారు, పాపానికి దూరంగా ఉంటారు, దేవునికి దగ్గర అవుతారు, దేవుడు కోరుకున్నట్లుగా ఉంటారు, ప్రభు రాజ్యం కొరకు రాకడ కొరకు వారు సిద్ధపడతారు, అనేక మంది సిద్ధపడతారు, అలాగే రక్షణ అనుభవంలో వర్ధిల్లుతారు. విధేయత చూపించకపోతే, దేవుని ప్రేమించకపోతే మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నవారము కాదు. అందుకే పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చూస్తే, పేతురు 1వ పత్రిక 14. ఒక్క నిమిషం. పేతురు మొదటి ఏదిరాది 1:16 చదువమ్మా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు చెప్పండి ఎలా ఉండాలంట? మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఎందుకని? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావంటే నీ తండ్రి ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు కనుక నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు నీ తండ్రికి వారసుడు అవుతావు. మన తండ్రి అయినటువంటి దేవునికి సమస్తము కూడా ఆయన ఆధీనంలో ఉంది. ఒకలరా నువ్వు ఏది ఆశిస్తున్నావో దేవుని చేతిలో ఉందంటారా లేదంటారా? ఉంది. నీ కెరియరు తమ్ముళ్ళు ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉందా? దేవుని చేతిలో ఉంది. నా చేతుల్లో ఉందన్న యవనస్తులు ఎంతోమంది బ్యానర్ల మీద కనబడుతున్నారు. ఇప్పుడు నేను ఎవరి మాట విన్ను. నేను ఒకసారి చూసా, నన్ను ఎవరో ఆపలేరంట. రాస్తుంది వెనక నా ఇష్టం అని ఒక దగ్గర రాస్తుంది. బైకుల మీద, ఈ కుర్రోళ్ళ బైకులు ఉంటాయి కదా, దాని మీద రాస్తుంది నా ఇష్టం అని. నా ఇష్టం అన్న బైక్ ఎక్కడ ఉంది? యాక్సిడెంట్ అయ్యి కూర్చుంది. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నావంటే, నువ్వు పూర్వం అలాగున్నావు, అజ్ఞాన దశలో ఉన్నావు. అప్పుడు తెలియని దశ, వాక్యం తెలియని దశ. ఇప్పుడు నేను కూడా నా పిల్లలకి ఎప్పుడైనా చెప్తున్నప్పుడు ఏం చెప్తానంటే, ఇక్కడ చెప్పిన ఉపమానాలన్నీ చూసుకొని మీరు కూడా అప్పుడు అలాగున్నారుగా అంటారు. అప్పుడప్పుడు మా చిన్నోడు ఎక్కువ వేస్తూ ఉంటాడు, నాకు సెటైర్లు అంటూ ఉంటాడు. మీరు కూడా అప్పుడు అలా చేశారుగా, ఇలా చేశారుగా అంటూ ఉంటే నేను చెప్తాను, అది ఏ దశ అంటే పూర్వము అజ్ఞాన దశ. అది ప్రభువుని ఎరగని దశ. ప్రభువుని ఎరగకుండా లోకంలో జీవించిన దశలో అలా ఉన్నా. కానీ ఇప్పుడు అలా ఉండొద్దు. ఇప్పుడు ఎలాగ ఉండాలంటే, మన తండ్రి పరిశుద్ధుడు, మనం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధులమై ఉండాలి. కారణం ఏంటంటే మనం ఆయన పిల్లలం, ఆయన వారసులం. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు నిజంగా ఆయన వారసుడిగా ఉండాలంటే ముందు నువ్వు పరిశుద్ధత వైపు రావాలి. నువ్వు అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని చూస్తూ ఎప్పటికీ కూడా దేవుని దగ్గర ఏమీ సంపాదించలేము. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలు ఉంటారు, చాలామంది అన్నదం కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు. కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? ఆస్తి గొడవలు వస్తాయి. ఎందుకు ఆస్తి గొడవలు వస్తాయంటే, ఎవరైతే తండ్రికి తల్లికి బాగా దగ్గరగా ఉండి అన్ని సపర్యలు చేస్తారో వాళ్ళకి ఎక్కువగా రాసేయడం, ఎక్కువగా ఇచ్చేయడం చేస్తూ ఉంటారు. వీళ్ళు దూరంగా ఉండి అప్పుడుదాకా ఉండి చివరి క్షణాల్లో వచ్చేసి ఏం చేస్తారంటే, నువ్వు మాకు ఇవ్వలేదంటే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ తండ్రి ఎందుకని ఈ వ్యక్తికి ఎక్కువ రాశాడు, ఎందుకని వ్యక్తిని ఎక్కువగా ఎందుకు ప్రేమించాడు అంటే, తండ్రికి ఏమై ఉన్నాడు? విధేయుడే ఉన్నాడు. మన తండ్రి పక్షపాతం లేనివాడు. కింద వచనంలో 17వ వచనంలో, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయరు. దేవుని స్తోత్రం చెప్దామా? ఒక లోక తల్లిదండ్రుల దగ్గర ఈ పక్షపాతం ఉంటుందేమో. పెద్దవాళ్ళని ఒకలా ప్రేమిస్తారు, చిన్నవాళ్ళు ఒకలా ప్రేమిస్తారు. అందరికి కాదు, కొంతమందికి ఫేవరిటిజం ఉంటుంది. కానీ మీకు విషయం చెప్పనా, మనల్ని ప్రేమించే ఈ తండ్రికి ఏమి లేదంటే పక్షపాతం లేదు. ఈ రోజైనా సరే నువ్వు ప్రభు వైపు తిరిగితే, ఈ రోజైనా ఆయన వాక్యానికి విధేయత చూపిస్తే, ఈ రోజైనా నీవు ఆయనకు నీ హృదయాన్ని ఇస్తే, ఈరోజు కూడా పక్షపాతం లేకుండా నిన్ను ప్రేమించగలడు. మొదటోడికి కడపటోడికి ఒకటే జీతం అంటాం మనం, కానీ ఆయన ప్రేమలో అంత గొప్ప మాధుర్యం ఉంది. పోన్లే కడపటోడైనప్పటికీ కూడా ఇప్పుడైనా నా దగ్గరికి సంపూర్ణంగా వచ్చాడు కదా అని ప్రేమించే దేవుడైనా, క్షమించే దేవుడైనా, ఈరోజైనా నువ్వు విధేయత చూపిస్తే నీ వైపు తిరగడానికి ఇష్టపడుతున్న దేవుడైనా, అసలు ఆయన ఉద్దేశమే నీ జీవితంలో మేలు దీవెన చేయాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆ మేలులోకి నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా నీకేముండాలి? విధేయత ఉండాలి. దేనికి విధేయత? వాక్యానికి, దేవునికి విధేయత. నీ పక్కన ఉన్న చెప్పండి, దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి. దేవుడు నీకు మేలుకి దయచేయను గాక అని చెప్పండి. దేవుడు నీకు ఆ పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక అని చెప్పండి. ఇన్ని చెప్పిన నువ్వు విధేయుడిగా ఉండని కూడా చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని మాట నీ ముందుంది. దేవుడు నిన్ను ఎరిగినవాడు. నువ్వు ఎలా ఉన్నావో దేవునికి తెలుసు. నీ లైఫ్ ఆయన దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మాటకు విధేయత చూపించగలిగితే
నీకు తెలుసు ఏ విషయంలో అవిధేయత కలిగి ఉన్నావో, ఎక్కడ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావో. కొంతమంది మేము ప్రభుకే విరుద్ధంగా లేమనుకుంటాం, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. నియమించబడినటువంటి నాయకులకు వ్యతిరేకంగా ఉంటారు. ఈరోజు ప్రభు నిన్ను ఎరిగిన వాడే ఈ మాట చెప్పాడు. ఎవరి మీద నీకు ద్వేషం ఉంది? ఎవరి మీద నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఏ విధమైనటువంటి ప్రవర్తనతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు? ఏ పాపాన్ని హృదయంలో మోస్తూ ఉన్నావు? ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా అలక్ష్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? నా ఇష్టం అన్నట్టుగా ఎక్కడ నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు? అన్నీ ప్రభువుకు తెలుసు. కానీ అయినప్పటికీ పక్షపాతం లేకుండా నిన్ను ప్రేమించే దేవుడు ఈ దినము వాక్కు దగ్గర నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన తన అతిక్రమమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి వాడు కనికరించబడతాడని వాక్యం చదివిస్తుంది. ప్రియ సంగమా, ప్రతి ఒక్కరిని ప్రభు ఎరిగినవాడు. ఆయన నీ నిందలను తొలగించగలడు. ఆయన నీ అవమానాలను తొలగించగలడు. ఆయన నీ సమస్య నుండి విడుదల ఇవ్వగలడు. ఆయన కానీ నువ్వు విధేయత చూపించు. ఆయన మాటను పెడచెవిని పెట్టొద్దు. దేవుని వైపు తిరుగుదాం. దేవునికి సమయం ఇద్దాం. దేవునికి ధనం ఇద్దాం. దేవునికి బలం ఇద్దాం. సుఖానుభవంగా కలిగిన వారంగా కాదు మనం, పైకి భక్తి గల వారి వలె ప్రదర్శించడం కాదు మనం. ఆయన హృదయాలను పరిశోధిస్తున్న దేవుడు గనక ఆయన వైపు తిరుగుదాం, మేలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, మీ గణనామానికి ఎనలేని కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ పునరుద్ధానమందు నీ పిల్లల మీద మమ్మలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ లేఖనం ఎదుట మేము ఉండినట్లుగా మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, పిల్లలు నీవారు, సంఘం సేవ పిలుపు నీది, రాజ్యం ఘనత మహిమ నీది. తండ్రి, నీ పిల్లలుగా మేము నాయన దీవెన కారుకులుగా, ఆశీర్వాద కారుకులుగా, తండ్రి వర్ధిల్లేవారుగా, విజయం పొందేవారుగా, శత్రువును జయించేవారుగా మేము నిలవాలని, ఉండాలని, కొనసాగాలని మీరు మా ఎడల ఉద్దేశించిన ఉద్దేశాలు ఈ పునరుద్ధానమందు నాయన మీ దాసులను నిలవబెట్టి మీరు మాతో నాతో సూటిగా తేటగా మాట్లాడారు. మేము గెలవడానికి, నిలవడానికి నాయన, విజయం పొందడానికి నాయన, వర్ధిల్లడానికి ఏది మాకు అవసరమో, ఏది కావాలో, దేని విడవాలో, దేని కలిగి ఉండాలో మీరు మాతో మాట్లాడారు. ప్రభా, ఇంకను నాయన కూడి ఉన్న నీ పిల్లనైన మా అందరిలో మట్టుకే వింటూ దానికి లోబడక అవిధేయులేమి ఉంటే దయతో కనికరించి క్షమించు. నాలో మాలో తిరుగుబాటు స్వభావాన్ని తీసి అవిధేయతను తొలగించిన ఆయన మాలో ఉన్న ప్రతి బలహీనతను విడిపించండి. ప్రభా, నీకు వందనాలు. ఏ బిడలో అవిధేయులే కాక తిరుగుబాటు స్వభావం కలిగి ఉండక నాయన, నా తండ్రి, విధేయులైన పిల్లల వలె నాయన నీ కృపను పొందినవారుగా, ధైర్యం పొందినవారుగా, కటాక్షం పొందినవారుగా తండ్రి సంఘం నిలిచి రాకడికి రాజ్యంలో ఉండినట్లుగా నీ కృప దయచేయం. ఎవరి బిడ్డలయ్యా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యవనస్తులు నూతన బలం పొందేవారుగా, విధేయులైన వారుగా, మంచి ప్రవక్తను కలిగిన వారుగా, మంచి నడవడిక కలిగిన వారుగా, తల్లిదండ్రులు సన్మానించేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, మంచి భవిష్యత్తులో వారు రాబోతున్న కాలం ముందు ఉండువారుగా నీ కృప దయచేయం. తల్లిదండ్రులు కన్నీరు వృధా చేసే దేవుడు కాదు నాయన, వారి ప్రార్థనకి ప్రతిబలము దయచేయం. తల్లిదండ్రులైన వారు ఇంకా ఎలా ఉండాలో వారికి కూడా మీరు నేర్పించారు నాయన. నా తండ్రి, నాయన ఒక కుటుంబం దైవ ప్రభావితంతో నిలవాలని, దైవ ప్రత్యక్షతలో వారు నిలవాలని, దైవ కృపలో వర్ధిల్లాలని, దైవ కటాక్షం వారి మీద ఉండాలని, దేవుని సన్నిధి వారికి తోడై ఉండాలని నీవు కోరుకున్నట్లుగా నాయన మేము కుటుంబాలు జీవించినట్లుగా నీ కృప దయచేయం. మాలో నీవేది కోరుకుంటున్నావు అది లేదు నాయన. మీరు పరిశుద్ధులై ఉన్నారు. ఆ పరిశుద్ధత మాలో లేదు నాయన.
మీరు పవిత్రులు, నిష్కలంకులై ఉన్నారు, నిర్దోషులై ఉన్నారు. అవి మాలో నాయన అచ్చుకు మచ్చుకు కూడా కనపడలేనట్టుగా ఉంటుంది. దయతో మమ్మల్ని క్షమించు. ఎక్కడ నాయన బలహీనమై ఉన్నామో తండ్రి క్షమించు, క్షమించు, ఇంకా ద్వేషం, ఇంకా పగ, ఇంకా కక్షలు, ఇంకా అసూయ, ఆగ్రహం, కోపం, పగలు, ఎవరిని ఏ రీతిగా నాయన దుష్టుడు వంగ తీసుకొని వాడు తట్టు త్రిప్పుకొని బలహీనపరిచి కుటుంబాలు పతనం చేయడానికి వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన లావిచ్చేదాన్ని లావిచ్చే ప్రతి బిడ్డని తట్టు త్రిప్పండి, పరిపూర్ణులుగా చేయండి, బలవంతునిగా చేయండి, శక్తివంతునిగా చేయండి, ఆరోగ్యవంతునిగా చేయండి. ఏది విడిచిపెట్టాలో అది వెంటనే విడిచిపెట్టే అయ్యా కృపని, శక్తిని నాయన నాకు మా అందరికీ దయచేయండి. దేవా నీకు వందనాలు. అద్భుతమైన సందేశం నాయన, ఇనుమట్టి వారుగా కాక దాన్ని అనుసరించి ఆచరించేవారుగా నీ కృప దయచేయండి. సంఘం సేవ నాయన, కుటుంబాలు నీ చేతులకు అప్పగించుకుంటూ విదాసులు ఇంకా గర్వగా నిలబెట్టువాడు తండ్రి. అయినా నాయన మా మార్గం, మా ప్రయాణం, మా ఆలోచనలు, మా తలంపులు నీ చిత్తములు, నీ ఇష్టములు నీకు నాయన నీ ఉద్దేశించినట్లుగా ఉండినట్లుగా, నీతో సమాధానం కలిగినట్లుగా నీ కృప మా అందరి ఎడల అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావమును పొందుకోమని యేసు నామమున అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.